మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు అష్టమి, పైగా శుక్రవారం. అందులోనూ ఈ శుక్రవారం శివరాత్రి ముందు వస్తున్న శుక్రవారం కనుక రాత్రి 9 లోపు బీరువా కింద దీనిని పెడితే చాలు, ఒక పూటలోనే అప్పులన్నీ తీరిపోతాయి. మీరే అప్పులిచ్చే స్థాయికి వెళ్తారు. లక్ష్మీదేవి కోట్ల కట్టలను ఇస్తుంది. చాలామంది అప్పుల బాధల వలన సతమతమైపోతూ ఉంటారు. ఎంత కష్టపడినా అప్పులు తీరటం లేదని బాధపడిపోతూ ఉంటారు. ఇలా అప్పుల బాధలు ఉన్న వారందరూ కూడా రేపు శుక్రవారం రోజు బీరువా కింద ఇది ఒక్కటి పెడితే చాలు, ఒక్క పూటలోనే మీ అప్పులు తీరే మార్గాలు తెలుస్తాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. బీరువా గురించి అందరికీ తెలుసు. తెలుగువారి ప్రతి ఒక్కరి ఇంట్లో బీరువా ఉంటుంది. ఒకప్పుడు అయితే బీరువాలు లేవు, కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ కూడా బీరువా కనిపిస్తుంది. డబ్బు, నగలు, దుస్తులు వీటన్నిటినీ బీరువాలోనే దాచుకుంటాము. ఇక బీరువాలలో రకరకాల మోడల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇండియాలో చాలామంది తమ డబ్బు, నగలను బీరువాలోనే దాచుకుంటూ ఉంటారు. ఆ డబ్బు, నగలను లక్ష్మీదేవిగా భావిస్తూ కంటికి రెప్పలాగా, కంటి పాపలా చూసుకుంటూ ఉంటారు. కొందరైతే నిద్రలేవగానే ధనలక్ష్మిని చూస్తారు. ఆ తరువాతే రోజును ప్రారంభిస్తారు. ఇలా డబ్బుకు బీరువాకు విడదీయరాని సంబంధం ఉంది. వాస్తు ప్రకారంగా లక్ష్మీదేవి ఉండే ఇల్లు, చోటు అన్నీ అత్యంత అందంగా క్లీన్గా ఉండాలి. లక్ష్మీదేవి చాలా సుకుమారమైన తల్లి. అమ్మ ప్రతిదీ చక్కగా ఉండాలని కోరుకుంటుంది. ఆ తల్లికి కోపం వస్తే, పరిసరాలు నచ్చకపోతే ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. కనుక లక్ష్మీదేవి స్థానమైన బీరువాను కూడా క్లీన్గా ఉంచుకోవాలి. లేదంటే ఆ తల్లికి కోపం వచ్చి ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. అలాగే లక్ష్మీదేవి అమ్మవారు నివాసం ఉండే బీరువాకు అద్దం కానీ, బీరువాపై బరువు కానీ ఉంచితే అమ్మకు బరువుగా అనిపించి ఆగ్రహిస్తుంది. ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకొక విషయం ఏమిటి అంటే, బీరువాకు అద్దం ఉండకూడదు. అద్దం ఉన్న బీరువా ఇంట్లో పెట్టుకోవటం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఎందుకంటే ఆ అద్దం ఉన్న చోటికి వచ్చి అలంకరించుకుంటూ ఉంటే అమ్మవారికి కోపం వస్తుంది. తనను పట్టించుకోకుండా అందం, అలంకరణలో మునిగి తేలుతున్నారని అమ్మ భావిస్తే బీరువా ఖాళీ అయిపోతుందని పండితులు చెప్తూ ఉన్నారు. అందుకే అలా అద్దం అమర్చి ఉన్న బీరువాలను ఇంట్లో పెట్టుకోకూడదని వాస్తుశాస్త్ర నిపుణులు చెప్తూ ఉన్నారు. బీరువా మీద, బీరువా కింద బూజులు లేకుండా ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇక ప్రత్యేకించి శుక్రవారం రోజు బీరువా కింద ఈ ఒక్కటి పెడితే చాలు, మీకు ఉన్న అప్పులన్నీ కూడా తీరిపోయి అపర కుబేరులుగా మారిపోతారని పండితులు చెప్తూ ఉన్నారు. మరి శుక్రవారం రోజు బీరువా కింద ఏం పెడితే అప్పులు తీరి అప్పులిచ్చే స్థాయికి వెళ్తారు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక చిన్న కథను ఇప్పుడు మనం విందాం. ఫ్రెండ్స్, ముందైతే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. భారతీయ పురాతన సాహిత్యంలో తారసపడే ప్రతి కథ మానవాళికి ఒక మంచి మార్గాన్నో, నడవడికనో నేర్పించడానికి అవతరించినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అందరికీ సుపరిచితమైన నారదుడు వంటి పాత్రల ప్రవర్తన ద్వారా కూడా సందేశం అందుతూ ఉంటుంది. నారదుడు, తుంబురుడు ఇద్దరూ కూడా సహాధ్యాయులు, అంటే ఒకచోట విద్య నేర్చుకున్నారు. గాన విద్యలో తనను మించిన వారు ఎవ్వరూ ఉండబోరనేది నారదుని పెంచుకున్న భావం. ఆ గర్వ ఫలమే తాడి తన్నేవాడు ఉంటే వాడి తల తన్నేవాడు మరొకరు ఎప్పుడూ ఉండే ఉంటారనేది నగ్న సత్యాన్ని చవిచూడాల్సి వస్తుంది నారదుడు. నేను గొప్ప అనుకుంటే మంచిది కాదు. ఈ సమాజంలో ఎవరికి తగ్గ ఆలోచన, ఎవరికి తగ్గ విద్య వారికి ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ నేనే గొప్పవాడిని అనుకునే గర్వం మాత్రం ఉండకూడదు అని తెలుస్తుంది. తన గర్వభంగం కథనంతా కూడా మణికర్ణుడు అనే ఓ గంధర్వుడికి వివరించి విచారం పొందాడు నారదుడు. నారదుడు నివేదనంతా ఇలా ఉంది. వైకుంఠంలో ఒకనాడు శ్రీ మహావిష్ణువు నిండు కొలువు తీరి ఉన్నాడు. ఆ కొలువు కూటానికి దేవతలు, మినగనాలు, గంధర్వులు తదితరులంతా కూడా వచ్చారు. సభా ప్రాంగణానికి ముందు ఉన్న అందమైన తోట నుంచి లక్ష్మీదేవి నల్లని మబ్బుల మధ్యన మెరుపు తీగలాగా మెరుస్తూ చెలికత్తెలు అటు ఇటు నడుస్తూ ఉండగా శ్రీ మహావిష్ణువు కొలువు తీరిన ప్రదేశానికి బయలుదేరి వస్తోంది. ఆమెను చూడాలనే తపన అక్కడ ఉన్న వారందరిలోనూ బయలుదేరింది.
ఈలోగా విశ్వకేశనుడు తన పరివారంతో అక్కడికి వచ్చాడు. వారంతా చేతిలో బెత్తాలు ధరించి లక్ష్మీదేవి నడిచే దారికి అడ్డంగా ఉన్న వారందరినీ కూడా చెదరగొట్టి కకావికలను చేశారు. బ్రహ్మలాంటి దేవతలు కూడా ఆ ధాటికి దూరంగా పారిపోవలసి వచ్చింది. ఇంకా నారదుడు వంటి వారి పరిస్థితి చెప్పనవసరం లేదు. అలా లక్ష్మీదేవి కొలువు కూటంలోనికి వెళ్ళిన వెంటనే ద్వారపాలకులు తలుపులు మూసివేశారు. కొద్దిసేపైన తర్వాత లోపలి నుంచి ఎవరో వచ్చి అహో తుంబురుడా అంటూ గట్టిగా పిలిచి తుంబురుడిని లోపలకు తీసుకువెళ్లారు. లోపల ఏం జరుగుతున్నదని బయట ఉన్న వారందరికీ కూడా ఆతృత ఎక్కువైపోయింది. కొద్ది సమయం అయిన తర్వాత చిరునవ్వులు నవ్వుతూ గంధపు పూతలతో మెడలో దగదగా మెరిసే పథకంతో సన్మానితుడైన తుంబురుడు బయటకు రాగానే అందరూ ఏమిటి విశేషమని అడిగారు. తుంబురుడు సంతోషంతో శ్రీ మహాలక్ష్మి చెంత ఉండగా మహావిష్ణువు తన గానాన్ని విని ఆనందించి ఇలా సత్కరించాడని చెప్పాడు. ఆ మాటలు నారదుడి మనసును ఎంతో నొప్పించాయి. అసూయతో అతని హృదయం రగిలిపోయింది. ఇంతకు ముందు ఎక్కడ గాన కళను ప్రదర్శించినా తామిద్దరూ కలిసి ప్రదర్శించటం అలవాటుగా వస్తోంది. గాన కళలో తనకు ఎన్నో మార్లు ప్రశంసలు వచ్చాయి. ఇప్పుడు తుంబురుడు తగుదునమ్మా అంటూ తానొక్కడే వెళ్ళి శ్రీహరి ఎదుట గానాన్ని ఆలపించటం అతని హృదయాన్ని భగభగా లాడించింది. ఎలాగైనా తుంబురుడిని మించిన గాన కళా విద్వాంసుడిగా ఇప్పుడు అందరి చేత మెప్పు పొందాలని అనుకున్నాడు. దీనితో పాటుగా తుంబురుడి గాన విద్యలోని దోషాలను పసిగట్టి వాటిని బయటపెట్టేందుకు స్నేహాన్ని నటిస్తూనే కార్యాన్ని సాధించాలని అనుకున్నాడు. ఒకనాడు తుంబురుడి ఇంటికి వెళ్ళిన నారదుడికి పాటకు సిద్ధంగా ఉంచిన వీణ కనపడింది. అక్కడ ఉన్న పరిచారికలను తుంబురుడెక్కడా అని అడుగగా లోపల ఉన్నాడని పిలుచుకు వస్తామని వెళ్ళారు. ఈలోగా అక్కడ పెట్టి ఉంచిన వీణను నారదుడు తాకాడు. తుంబురుడు శృతి చేసి పెట్టిన వీణ అద్భుతమైన గానాలను ఆలపించింది. శృతి చేసిన వీణే అంత అద్భుతంగా ఆలాపన చేస్తే తుంబురుడు స్వయంగా గానమాలపిస్తే ఇంకా ఎంత గొప్పగా ఉంటుందోనని హించుకొని సిగ్గుపడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఎంతోమంది గురువులను అతడు ఆశ్రయించి గాన విద్యలో తనను తుంబురుడి కంటే గొప్పవాడిని చెయ్యమని అడిగాడు. వారంతా అది తమకు సాధ్యపడదని చెప్పారు. చివరకు చేసేది లేక శ్రీ మహావిష్ణువు గురించి చాలా కాలం తపస్సు చేశాడు. ఆయన ప్రత్యక్షమై నారదుడి కోరిక విని ఈ అవతారంలో అది సాధ్యపడదని, తరువాత వచ్చే అవతారంలో వీలు కల్పిస్తానని చెప్పి అంతర్ధానమయ్యాడు. ఇలా తనొక్కడే గానకళలో గొప్పవాడని భావించుకున్న నారదుడు భంగపాటుకు గురై పండితులు ఎప్పుడూ నీటి కొద్దీ తామరలాగా ఉంటారని, చెవిటివాడి ముందు శంఖం దీనట్లుగా తమకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారి ఎదుట తమ విద్యను ప్రదర్శించరని గ్రహించాడు. తుంబురుడు తన సహాధ్యాయి అయినప్పటికీ ఎంతో కృషి చేసి గాన కళా ప్రపూర్ణుడు అయ్యాడని, అది తెలియని తానే గొప్ప అనుకుని గర్వపడి చివరకు గర్వభంగపాటుకు గురి కావాల్సి వచ్చిందనుకున్నాడు. విద్యావంతులు, గుణవంతులు, వినయ సంపన్నులు సమయాన్ని, సందర్భాన్ని పురస్కరించుకొని మాత్రమే తమలోని గొప్పతనాన్ని ప్రదర్శిస్తారని తెలుసుకోలేని వారు నారదుడిలాగే గర్వభంగం పొందాల్సి వస్తుందని ఈ కథ సారాంశం. ఇక వీడియోలోకి వస్తే, బీరువాను చాలామంది నైరుతి మీద పెడుతూ ఉంటారు. కానీ అలా ఎప్పుడూ కూడా పెట్టుకోకూడదు. బీరువాను ఉత్తర వాయువ్యంలో ఉంచుకోవాలి. ఎందుకంటే వాయువ్యం చంద్రునిది. చంద్రుడు ధన ప్రవాహానికి అధిపతి కనుక వాస్తు సూచనలను అనుసరించి డబ్బు, నగలు భద్రపరుచుకునే బీరువా ఉత్తర వాయువ్యంలో ఉంటే పశ్చిమానికి, ఉత్తరానికి మధ్య ఉండే మూలల్లో ఉంచాలని వాస్తుశాస్త్రం చెప్తుంది. అయితే నైరుతి పక్క కూడా బీరువా పెట్టుకోవచ్చు, కానీ దానిలో బట్టలు మాత్రమే ఉంచుకోవాలి. నగలు, ధనము ఉంచకూడదు. నగలు, ధనం ఉంచే బీరువాను ఉత్తర వాయువ్యంలోనే పెట్టాలి. ప్రత్యేకించి శుక్రవారం రోజు బీరువా కింద ఇది ఒక్కటి పెడితే చాలు, అప్పుల బాధలన్నీ కూడా తీరిపోతాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. శుక్రవారం రోజు రాత్రి 6 నుండి 9 మధ్యలో ఒక గాజు బౌల్ను తీసుకోండి. గాజు బౌలు లేనివారు స్టీల్, రాగి, ఇత్తడి, మట్టితో చేసిన బౌల్ను అయినా సరే తీసుకోవచ్చు. తీసుకొని ఆ బౌల్లో నిండుగా అన్నం పెట్టండి. అంటే మీరు ఇంట్లో
వండుకునే అన్నం ఉంటుంది కదా, ఆ అన్నాన్ని గిన్నెలో నిండుగా వేయండి. ఒక చిన్న బౌల్ తీసుకొని దానిలో కొంచెం అన్నం వేసుకుంటే సరిపోతుంది. అలా అన్నం వేసిన తర్వాత ఈ అన్నం మీద కొన్ని నువ్వులు వేయండి. నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు ఏవైనా వేయవచ్చు. నువ్వులు వేశాక వాటిపైన కొంచెం కుంకుమను చల్లండి. తర్వాత ఈ గిన్నెను తీసుకొని మీ 2 చేతులతో పట్టుకుని మీ ఇంట్లోని అన్ని గదులలో కలియదిరగండి. అలా తిరిగేటప్పుడు మాకు ఉన్న అప్పులు త్వరలోనే తీరిపోవాలి అని మనసులో సంకల్పం చేసుకోండి. ఇల్లంతా ఒక్కసారి తిరిగేసిన తర్వాత ఈ బౌల్ను తీసుకుని వెళ్ళి ఇంట్లో ధనం దాచే బీరువా కింద పెట్టండి. రాత్రి 6 నుండి 9 మధ్యలో ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఇలా బీరువా కింద పెట్టిన ఆ బౌల్ను రాత్రంతా అలా వదిలివేయండి. మరునాడు ఉదయం ఈ అన్నాన్ని తీసి ఆవుకి కానీ పక్షులకు కానీ వేసేయండి. ఇలా మీ అప్పులు తీరే వరకు ప్రతి శుక్రవారం ఈ పరిహారం చేస్తూనే ఉండండి. మీరు ఈ పరిహారం చేయటం స్టార్ట్ చేసిన ఒక్క పూటలోనే గొప్ప ఫలితాలను చూడగలుగుతారు. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు ఈ చిన్న పరిహారాన్ని చేసి అప్పుల బాధలను తొలగించుకొని ఆనందంగా జీవించండి. మన సనాతన సాంప్రదాయాలు, ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం శుక్రవారాన్ని లక్ష్మీదేవికి అంకితం చేయటమైంది. ఈ శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఆరాధించటం వల్ల మీ ఇంటికి సంపద, వైభవం, పేరు ప్రతిష్టలు వస్తాయి. శుక్రవారం రోజు లక్ష్మీ స్తోత్ర పఠనం, కనకధార స్తోత్రాన్ని శుక్రవారం రోజు 3 సార్లు పఠిస్తే డబ్బుకు లోటు ఉండదు. ఇది చాలామంది అనుభవంతో చెప్తున్న మాట. చాలామంది దీనిని ఆచరించి ఫలితాలను పొందారని చెప్తూ ఉన్నారు మన పెద్దవాళ్ళు. అదేవిధంగా శుక్రవారం దాన ధర్మాలు చేస్తే లక్ష్మీదేవి సంతృప్తి చెంది ఎల్లప్పుడూ కూడా సంపన్నులుగా ఉండాలని మనల్ని ఆశీర్వదిస్తుంది. శుక్రవారం ఉదయం సాయంత్రం సంధ్యా సమయంలో దీపం పెట్టిన వారి ఇంట తాను ఉంటాను అని స్వయంగా లక్ష్మీదేవియే నారదుడితో చెప్పటం జరిగింది. కాబట్టి ప్రతిరోజు దీపం పెట్టినా పెట్టకపోయినా శుక్రవారం అలాగే శనివారం ఈ 2 రోజుల్లో కూడా ఇంట్లో దీపం పెడితే ఆ లక్ష్మీనారాయణులు మీ ఇంట్లో కొలువు తీరి ఉంటారు. చాలామంది చేసే పొరపాటు ఏమిటి అంటే శుక్రవారం ఒక్కరోజు పూజ చేసి శనివారం ఇంట్లో దీపం పెట్టరు. ఇలా పొరపాటున కూడా చేయకూడదు. లక్ష్మీదేవికి కోపం వస్తుంది. తనను పూజించి తన భర్త అయిన వెంకటేశ్వర స్వామిని పూజించకపోతే ఆమె మనపై ఆగ్రహం చూపిస్తుంది. కాబట్టి తప్పకుండా లక్ష్మీదేవితో పాటు వెంకటేశ్వర స్వామితో పాటు లక్ష్మీదేవిని ఇద్దరినీ కూడా ఎప్పుడూ కూడా మనం పూజించాలి. అలా పూజించినప్పుడే ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం మనపై ఉంటుంది. కాబట్టి వారంలో 2 రోజులు అనగా శుక్రవారం, శనివారం ఈ 2 రోజులు కూడా ఇంట్లో దీపం వెలిగించండి. ఆ లక్ష్మీదేవి భర్తతో సహా వచ్చి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అదేవిధంగా ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని, దరిద్రాలను పోగొట్టుకోవాలంటే శుక్రవారం రోజు తప్పకుండా 6 తర్వాత ధూపం వేయాలని పెద్దలు చెప్తూ ఉన్నారు. శుక్రవారం రోజు ఎలా ధూపం వేస్తే ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని, దరిద్రాన్ని బయటకు తరిమి కొట్టాలంటే వారానికి ఒక్కసారి, అది కూడా శుక్రవారం రోజు ఇంట్లో సాయంత్రం 6 తర్వాత ఖచ్చితంగా ధూపం వేసి తీరాలి. ఆ ధూపం ఎలా వేయాలి అంటే గుగ్గిలం, సాంబ్రాణి, ఆవు నెయ్యి 2 చుక్కలు, ఎండు కొబ్బరి పొడి, చిటికెడు పంచదార, ఈ 5 పదార్థాలను కలిపి ఇల్లంతా కూడా ధూపం వేయాలి. వారానికి ఒక్కరోజు ఇలా ధూపం వేస్తే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పారిపోతుంది. ఈ 5 పదార్థాలను మండించి ఇల్లంతా కూడా తిప్పి ప్రతి గదిలో ప్రతి మూల ధూపం వేయాలి. ఖచ్చితంగా సాయంత్రం 6 తర్వాత ఇలా ధూపం వేస్తే ఎంత తీవ్రమైన దరిద్రాలు ఉన్నా, ఘోరమైన డబ్బు సమస్యలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయని మన పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి శుక్రవారం రోజు ఖచ్చితంగా 6 తర్వాత ఇంట్లో ధూపం వేస్తే మీకు ఎటువంటి సమస్యలు ఉండవు. దరిద్ర దేవత పారిపోయి లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.
అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.